హలో గైస్ మనకు వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ మంత్లో 5 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్ ఏంటివో చెప్పబోతున్నాను. సో ఈ యాప్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఆ యాప్స్ ఏంటివో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ అనేది చెప్పండి. దానివల్ల నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది మరెన్నో వీడియోస్ చేసేందుకు. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్ టార్గెట్ తెలుగుని, అలానే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మన లిస్ట్లో ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసరికి సెక్షన్ అనమాట. సో సెలెక్షన్ అనమాట. సో ఈ సెలెక్షన్ యాప్ మీకు స్క్రీన్ షాట్స్ తీసేందుకు యూజ్ అవుతుంది. సో స్క్రీన్ షాట్స్ తీసేందుకు అయితే మనకి చాలా అప్లికేషన్స్ ఉంటాయి, మన ఫోన్లో ఇన్బిల్ట్ కూడా ఉంటుంది. బట్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా వెబ్సైట్ చదువుతున్నా లేకపోతే ఏదైనా మీ ఫోన్లో స్క్రీన్ మీద ఉన్నది మీకు ఎంత సెక్షన్ అయితే అవసరం ఉంటుందో జస్ట్ అంతే సెక్షన్ని మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది ఈ యాప్. సో ఆ పర్మిషన్స్ అనేది అలౌడ్ చేసేయండి. దీన్ని యూజ్ చేసేది ఎలా అంటే, మీరు ఎక్కడైనా సరే వెబ్సైట్లో ఉన్నా, ఏ వెబ్సైట్లో కానీ లేకపోతే ఏ గేమ్లో ఉన్నా కానీ జస్ట్ మీరు మీ నోటిఫికేషన్ బార్ని కిందికి స్లైడ్ చేసి ఇక్కడ సెలెక్షన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీకు ఏ పార్ట్ అయితే అవసరమో మీ స్క్రీన్లో జస్ట్ అదే పార్ట్ని అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కింద కొన్ని వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు జస్ట్ రైట్ క్లిక్ చేస్తే చాలు, మీకు ఇది అనేది మీ గ్యాలరీకి అనేది ఫోటో సేవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడికి వెళ్ళి మీకు ఏంటంటే ఇది చాలా హెచ్డి క్లారిటీలో కూడా మీ ఫొటోస్ అనేది సేవ్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, మన లిస్ట్లో నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసరికి సైడ్ బార్ అనమాట. సో ఈ సైడ్ బార్ అప్లికేషన్ మీరు చాలా అప్లికేషన్స్ చూసిండొచ్చు, బట్ ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా అండ్ మీకు 3 లేయర్స్ ఉంటుంది. ఈ 3 లేయర్స్లో కూడా మీరు మంచి కస్టమైజేషన్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ట్రాన్సిబుల్ అంటే ట్రాన్స్లేట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ కూడా మీకు. అండ్ ఇక్కడ మీరు 3 లేయర్స్లో ఒక లేయర్లో యాప్స్ అండ్ ఇంకో లేయర్లో మీకు ఫేవరెట్ కాంటాక్ట్స్ ఉంటాయి, కాంటాక్ట్ లిస్ట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ టోంగల్స్ ఉంటాయి, అవి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి ట్రాన్స్లేట్గా ఉంటుంది. అండ్ ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఇవి ఏమంటారు స్లైడ్ బార్స్. సో ఫస్ట్ అయితే మీకు ఒకటైతే ఏమంటారు సెలెక్ట్ చేసి అనేది చూపెడుతున్నాను. సో ఫస్ట్ అయితే ఒకటి సెలెక్ట్ అనేది చేసుకుంటాను నేను, ఒకటి మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు ఇందులో. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ట్రాన్స్లేట్గా కనబడుతుంది, ట్రాన్స్లేట్ ఏమంటారు ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది ఇది. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మీకు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండదు, బట్ కొంచెం బబుల్స్ టైప్ ఉంటుంది, అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది కొంచెం యాక్యురేట్గా లుక్ అయితే బాగాలేదంతా, నాకు ఫస్ట్దే బాగా నచ్చింది. అండ్ ఫ్రెండ్స్, మన లిస్ట్లో థర్డ్ అప్లికేషన్ వచ్చేసరికి డేవైజ్. సో ఫ్రెండ్స్, మీకు డైలీ కొన్ని 100 నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, 100 నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్స్ మీకు ఏ టైం అయితే నచ్చదో అదే టైంలో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ యాప్ ఇన్స్టాల్ చేసే ముందు మీరు దీని ఇన్స్ట్రక్షన్స్ అన్ని కరెక్ట్గా చదువుకోండి. ఎందుకంటే నేను ఇందులో ఈ యాప్ గురించి ఒక్కదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే జస్ట్ ఒక్క యాప్ గురించి 5 minutes అనేది అవుతుండే. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే యాప్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్ ఇచ్చేసి మీకు 8 o'clock వచ్చే నోటిఫికేషన్స్ అన్ని ఏ టైంకి రావాలి అనేది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ ప్రత్యేకత అదే, మీ నోటిఫికేషన్స్ మీ ఇష్టం ఉన్న టైంకి వచ్చేటట్టు అనేది సెట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసే ముందు ఒకసారి ఇన్స్ట్రక్ట్ చదవండి. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మీ వెబ్సైట్ కనుక క్రియేట్ చేయించుకోవాలనుకుంటే జస్ట్ 100 rupeesకి మీ వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాడు. అండ్ మంచి డిజైనింగ్ కూడా చేస్తాడు, నాకు తెలిసిన అతను. సో అతని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది నా వెబ్సైట్ అతనే క్రియేట్ చేశాడు అనమాట. అండ్ అతని లింక్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ పేరు అండ్ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ అనేది చేసేయండి, అతనే మీకు కాల్ చేసి కాంటాక్ట్ అనేది అవుతాడు. అండ్ ఫ్రెండ్స్, మన లిస్ట్లో ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే ఇన్స్టా స్టోరీ. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇన్స్టా లవర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇన్స్టా లవర్స్లో స్పెషల్గా ఎవరైతే ఇన్స్టా స్టోరీస్ ఎక్కువ పెడతారో వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అనేది అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఇన్స్టా స్టోరీస్ గురించి మనకి చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో, బట్ ఇక్కడ ఇంకా దానికన్నా ఎక్కువ ఎఫెక్ట్స్ అండ్ ఎక్కువ వీడియో ఎఫెక్ట్స్ కూడా ఇందులో యాడ్ అనేది చేశారు. సో మీరు ఈ ఎఫెక్ట్స్ అని యూజ్ చేసి మీ స్టోరీకి చాలా బాగా లుక్ అనేది తెప్పించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ అప్లికేషన్ వచ్చేసరికి మ్యూజ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీ నావిగేషన్కి లుక్ అనేది చేంజ్ చేస్తుంది. లుక్ ఒకటే కాదు, మీరు ఎప్పుడైతే మ్యూజిక్ ప్లే చేస్తారో అప్పుడు కూడా మీ నావిగేషన్ కీస్లో మీకు కొన్ని ఈక్వలైజర్ టైప్ ఆఫ్ లుక్ అనేది ఇస్తుంది. అండ్ ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో ఆ పర్మిషన్స్ అనేది ఇచ్చేయండి. ఆ పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్లో అయినా సరే వేరే ప్లేసెస్లో అయినా సరే వేరే మ్యూజిక్ ప్లేయర్ యాప్లో మీరు ఎప్పుడైనా ప్లే చేస్తే మీకు ఇక్కడ ఈ నావిగేషన్ బార్లో నావిగేషన్ కీస్ దగ్గర మీకు ఇలాంటి
ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే చూపెడుతుంది. సో ఇందులో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి, మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు నా నావిగేషన్ కీస్లో ఎలా ఎఫెక్ట్స్ వస్తున్నాయో నేను యూట్యూబ్లో వీడియో అనేది ప్లే చేస్తున్నాను. అయినా అని మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి లుక్ అయితే ఇస్తుంది ఈ యాప్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మీకు ఈ అప్లికేషన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి అన్ని అప్లికేషన్వి. సో అప్లికేషన్ లింక్స్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక పేజ్కి అయితే వెళ్ళిపోతారు బ్రౌజర్లో. సో ఆ పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే జస్ట్ కిందికి స్క్రోల్ డౌన్ అనేది చేయండి. సో స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని కనబడుతుంది. సో ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే కొంచెం ఇమేజ్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. సో ఇది ఎందుకంటే మన ఛానల్కి కొంచెం ఎర్నింగ్ అనేది ఇంతవరకు లేదు కాబట్టి ఈ లింక్స్ ద్వారానైనా కొంచెం ఎర్నింగ్ వస్తుందని చెప్పి ఇది అనేది క్రియేట్ చేశాను. సో అక్కడ మీరు అది అయిపోయిన తర్వాత క్లిక్ కంటిన్యూ టు క్లిక్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అనేది వస్తుంది. ఒక 5-6 సెకండ్స్ వెయిట్ చేయమని, తర్వాత గెట్ లింక్ అని వస్తుంది కొంచెం. సో గెట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే డౌన్లోడ్ యాప్ క్లిక్ చేశారో ఆ యాప్ అనేది డైరెక్ట్గా రీకనెక్ట్ అయిపోతారు. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో ఒక్కోసారి వేరే పేజ్ ఓపెన్ అవుతుండొచ్చు, మళ్ళీ ఒకసారి అనేది ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఇంత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీ యొక్క లైక్ అండ్ షేర్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.